వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, ఎర్రగడ్డలు, కొబ్బరి, కారం చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం తయారు విధానం చూద్దాం. ఎర్రగడ్డలను ఇలా మీడియం సైజుగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూడండి, కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒట్టిమిరకాయలు ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఒట్టిమిరకాయలు వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ బట్టి కొబ్బరి వేసుకొని ఇలా కొబ్బరి వేసుకోవాలి. మొత్తం కొబ్బరి వేసేసాను నేనైతే. చూడండి, ఈ కొబ్బరిని కూడా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, ఇలా చేసుకోవాలి. కాస్త బరగ్గా ఉండాలి, మరి మెత్తగా మరి బరగ్గా లేకుండా ఇలా ఉండాలి. మొత్తం మిక్సీ జార్ని ఇలా కాస్త కొబ్బరి మిక్సీ జార్కి అయితే తుక్కునింది, దాన్ని అయితే ఇలా తీసుకోవాలి. ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. చూడండి, నేనైతే ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. ఈ ఎర్రగడ్డలు అయితే ఎక్కువగా మెదగకుండా కాస్త కచ్చాపచ్చాగా మెదగాలి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా ఎర్రగడ్డలు వేసుకున్నాను. చూడండి, మిక్సీని జస్ట్ అలా ఒక రౌండ్ తిరిగాక ఇలా కలబెట్టుకోవాలి. మొత్తం అంతే. చూడండి, ఎక్కువగా మెదగకూడదు, కాస్త ఎర్రగడ్డ నలగాలంతే. చూడండి, ఇలా నలిగితే సరిపోతుంది. సగం ఎర్రగడ్డ నలిగింది, ఒక బౌల్లో వేసుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది, చపాతీ లేక కూడా. చూడండి, చాలా స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఎంతో సింపుల్గా కూర అయితే రెడీ అయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.